రైట్. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కి సంబంధించిన రకరకాల చర్యల్ని మనం చూసాము. బట్ ఈ యుద్ధం ఎఫెక్ట్ దేని మీద పడుతోంది, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి కూడా చమురు మీద, అలాగే అనేక రకాల ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా పడుతుంది అనేది అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా అందరూ ఆందోళన చెందుతున్న పరిస్థితుల నేపథ్యంలోని ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ధరల మీద రేట్స్ ఎలా పడబోతున్నాయి అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆల్రెడీ అనేక దుకాణాల దగ్గర, అలాగే కొన్ని లైక్ పెట్రోల్, డీజిల్ ఇట్లాంటి వాటి దగ్గర కూడా క్యూ లైన్స్ కడుతున్నారనే వార్త కూడా వినిపిస్తుంది. సో అసలు నిజంగానే రేట్స్ పెరుగుతున్నాయా, యుద్ధం పరిస్థితి ఏంటి ప్రస్తుతము? సో ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడానికి మా కొలీగ్ తేజ ఉన్నారు. సో వార్త మాట్లాడదాం. తేజ, ఓవర్ టు యూ. ఏంటి పరిస్థితి ఇప్పుడు ప్రెసెంట్? పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో అయితే బాగానే ఉంది. ఇంకొక 25 రోజులకి సరిపడా క్రూడ్ ఆయిల్ ఏదైతే చుమురు చెప్తున్నారో ఆ నెలలో అయితే ఇంకొక 25 రోజులకి సరిపడా అయితే ప్రస్తుతం భారత దగ్గర అయితే ఉన్నాయి. అయితే ఈ యుద్ధం ఇంకొక వారం రోజుల పాటు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. భారత్ కి రేట్లన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చుమురు కావచ్చు, లైక్ చెప్పాలంటే పెట్రోల్, అలానే డీజిల్, ఎల్పిజి, ఎల్ఎన్జి వీటిపైన అధికంగా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దీని గురించి నేను క్లియర్ గా చెప్పాలంటే ప్రజెంట్ మన భారత్ తన క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 85 to 90% దిగుమతి చేసుకుంటుంది. ఎక్కడి నుంచి అంటే హర్మోజ్ జలసంధి దగ్గర నుంచి. అయితే అందులో ఎక్కువ భాగం మధ్య ప్రాచ్యం నుంచి వస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ లో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా లేదంటే ఇంకా ఏవైనా అంతరాయాలు వచ్చినా గానీ ఇప్పుడు ప్రెసెంట్ ధరలైతే మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది. సుమారు $1 10 పెరిగితే ఎగుమతి బిల్లు $1 10 పెరిగితే, అలాగే దిగుమతి బిల్లు కూడా 13 నుంచి 14 వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు 7 నుంచి 9 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది, స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ మూసివేత జరుగుతుందా అనేది కీలకం. ప్రస్తుతం ధరలైతే పెరుగుతున్నాయి, కానీ పెద్ద ఎత్తున సప్లై అయితే అంతరాయం అయితే ఏమీ లేదు. అయితే యుద్ధం ఎక్కువగా కాలం కొనసాగితే ఇన్ఫ్లేషన్ పెరిగి రూపాయి విలువ తగ్గి ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని ఖచ్చితంగా విశ్లేషకులు చెప్తున్నారు. ఒకసారి నేను క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎల్పిజి కుకింగ్ గ్యాస్ సిలిండర్ చుమురు ధరలు పెరుగుదలతో ఎల్పిజి ధరలు కూడా పెరుగుతాయి. సిలిండర్ 50 నుంచి 150 వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది భారత్ లో. అలాగే బంగారం, వెండి యుద్ధ సమయంలో భయాందోళనతో ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్ అసెట్ గా బంగారాన్ని ఎంచుకుంటారు. ధరలు ఇప్పటికే పెరిగి 1.60 lakhs అలాగే 1.68 lakhs వరకు కూడా 10 గ్రాముల వరకు చేరాయి. దుబాయ్ ఎయిర్ స్పేస్ మూసివేత వల్ల దిగుమతులు ఆలస్యమయ్యి ధరలు మరింత పెరగవచ్చు. అలాగే విమాన ఛార్జీలు, అలాగే ఇంకా ఇతర ట్రావెల్ ఖర్చులు, మధ్య ప్రాచ్య ఎయిర్ స్పేస్ మూసివేతలు, ఫ్లైట్ రద్దులు అవన్నీ కూడా రద్దు కావడం వల్ల ప్రైవేట్ ప్యాసింజర్లు కూడా ప్రయాణించడం చాలా ఇబ్బందినే చెప్పాలి. అలాగే ప్యాసింజర్ టికెట్లు కూడా పెరిగే పరిస్థితితో ఉంది. అలాగే ముఖ్యంగా ఫుడ్ విషయానికి వస్తే ఆహార పదార్థాలు, ఇంకా పప్పులు గాను, ఉల్లిపాయలు, బియ్యం ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకుంటే లాజిస్టిక్ ఖర్చులు పెరగడంతో దిగుమతి పప్పులు, ఉల్లిపాయలు ధరలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అలాగే బాస్మతి బియ్యం దిగుమతులు ఆలస్యం అవుతాయి. దీంతో దేశీయ ధరలు ఇంకా ప్రభావితం అవుతాయి. అలాగే ఇతర వ్యవసాయానికి సంబంధించిన ఇన్పుట్స్ లైక్ ఎరువులు, గల్ఫ్ నుంచి దిగుమతి అయ్యే ఎరువులు, నేచురల్ గ్యాస్, ఫీడ్ స్టాక్ ధరలు పెరిగే వ్యవసాయ ఖర్చులు పెరిగితే దీంతో ఆహార ధరలు మరింత ఎక్కువ. ఇక ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులు చూసుకుంటే సప్లై చైన్ ఖచ్చితంగా అంతరాయం కలిగిందనే చెప్పుకోవాలి. ఫ్లైట్ ఖర్చులు పెరగడంతో ఎలక్ట్రానిక్స్, ఇతర దిగుమతి వస్తువులు కూడా ఇంకా అధికంగా ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఈ యుద్ధం ఇంకా ఇలా వారం రోజుల పాటు ఇలాగే కొనసాగితే ఆర్థికంగా కేవలం భారతే కాదు దేశాలకు కూడా కొంచెం నష్టమే కలిగిస్తాయి. అక్కడ కూడా ధరలు పెరిగే అవకాశం అయితే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ట్రంప్ ఇంకొక వారం రోజుల పాటు ఇదే విధంగా మేము కొనసాగించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. సో దీంతో ఖచ్చితంగా హర్మోజ్ జలసంధి దగ్గర ఇరాన్ దృష్టి పెట్టనుంది. అటువైపు నుంచి ఏ షిప్ వెళ్ళినా గానీ టార్గెట్ చేసి కొడతా అంటూ కూడా సవాల్ విసురుతుంది. ఎందుకంటే అమెరికా పైన ఇరాన్ పైన చేస్తున్న అమెరికా అలాగే ఇజ్రాయెల్ యుద్ధాన్ని మిగతా దేశాలు దానిపైన మాట్లాడాలి, ఖండించాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఇరాన్ కి దౌత్యపరంగా ఎవరన్నా సపోర్ట్ ఉన్నా కానీ యుద్ధంలో అయితే మాత్రం ఎవరు కూడా భాగం కాలేదు. కాబట్టి ఇరాన్ ఖచ్చితంగా ప్రెజర్ తీసుకురావాలి అన్ని దేశాల దగ్గర. ఇక్కడ ఏదైతే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉందో హర్మోజ్ జలసంధి దగ్గర, అక్కడ అవన్నీ కూడా కట్టుదిట్టంగా చేస్తేనే ప్రెజర్ తీసుకురావచ్చు. అప్పుడు
యుద్ధం ఆగుతుంది, శాంతి చర్చలకు వస్తారు అనే భావంతో ఈ రకంగా చేస్తుందని ఖచ్చితంగా అనుకోవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ తేజ. థ్యాంక్ యూ. రైట్, ఇది ప్రస్తుతం యుద్ధానికి సంబంధించి రేట్స్ ప్రభావం దీని మీద రేట్స్ మీద పడుతుంది, అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మీద పడుతుంది అనేది అయితే మాత్రము ఇప్పటికీ అందరిలో కూడా ఒక ఆందోళన ఉంది. రీసెంట్ గా మనకి సెంట్రల్ నుంచి కూడా బడ్జెట్ రిలీజ్ అయింది. సో ఈ బడ్జెట్ లోన ఏ వస్తువుల మీద ఎంతెంత పెంచారు, ఆ ట్యాక్సెస్ ఎట్లా ఉన్నాయి, సో ఈ రేట్స్ తాలూకా అప్ అండ్ డౌన్స్ అన్ని కూడా కాస్త ఇంకా ఇప్పుడిప్పుడే చవి చూస్తున్న టైంలోని ఆ యుద్ధం యొక్క ప్రభావము మళ్ళా రేట్స్ మీద పడుతుంది అనేది అయితే మాత్రం ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మనము సో తేజ చెప్పినట్లుగా ఏదైతే హర్మోస్ జలసంధి ఉందో ఇక్కడే ఇక్కడే బ్లాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆయిల్స్ ఇంపోర్ట్ గానీ ఎక్స్పోర్ట్ గానీ సో ఈ నౌకలకి సంబంధించి నిరంతరం కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ గనక బ్లాక్ చేయగలిగితే నిజంగానే ఒక సంధి కుదుర్చుకునే అవకాశాలు కనిపించవచ్చు అని చెప్పేసి అయితే ఇరాన్ కూడా ముఖ్యంగా ప్లాన్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సో దీని ప్రభావం మాత్రం ఖచ్చితంగాను భారత్ మీద తీవ్రంగా పడే అవకాశాలు అయితే ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతానికి ఇంకా యుద్ధం ఆగలేదు కాబట్టి ఇటువంటి టైంలోని ఈ రేట్స్ అనేవి పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి అయితే మాత్రం మనము పెట్రోల్ విషయానికి వస్తే పెట్రోల్ డీజిల్ లైక్ మనకంటే రైస్ లేదా పప్పు దినుసులు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు నిత్యావసర వస్తువులు ఏవైనా కూడాను సో మనకి ఇండియా పరిధిలోనే ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండియా పరిధి లోపల మనం చేసుకుంటూ ఉన్నామో సో వీటి మీద మనకు అంత ప్రభావం లేకపోయినప్పటికీ కూడాను మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏమేమైతే ఉంటాయంటే ఇతర మసాలా దినుసులు కానివ్వండి, ఇతర ఆయిల్స్ కి సంబంధించి క్రూడ్ ఆయిల్ కానీ లేదు డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా సో వీటి మీద గనక ఈవెన్ గ్యాస్ మీద కూడా ఇప్పటికే సిలిండర్ ధరలు పెరగడము భారీ నిజంగానే సామాన్యుడి నెత్తి మీద చాలా భారం పడింది. సిలిండర్ ధర ఇప్పటికే 1000 రూపాయలు దాటిపోయింది, అది వెచ్చించలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళా గ్యాస్ ధర కనుక పెరిగితే నిజంగానే సామాన్యుడికి తీరని భారంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎందుకంటే ఒక్కసారి పెరిగింది అని అంటే దాన్ని మళ్ళా వెనక్కి తగ్గించడం అనేది మాత్రం అది కొంచెం ఇంపాసిబుల్ ఇష్యూ అయిపోతుంది అనమాట. సో మనం చూస్తూనే ఉన్నాం, తగ్గిస్తున్నాము అని అంటే 1000 రూపాయల మీద 2 రూపాయలు 3 రూపాయలు మహా అయితే 10 రూపాయల లోపు తప్ప ఎప్పుడు కూడా 1000 ఉన్నది 500కి వచ్చిందని కానీ 600కి వచ్చింది అని కానీ మన హిస్టరీలో లేదు. సో ఇప్పుడు అది రాదు కాబట్టి అబౌవ్ 1000 రూపీస్ కనుక సిలిండర్ మళ్ళా అయినట్లయితే మాత్రము ఖచ్చితంగా సామాన్యుడికి చాలా ఇబ్బంది. అండ్ మోర్ ఓవర్ పెట్రోల్ డీజిల్ కి సంబంధించి కూడా ఇంచుమించుగా 7 నుంచి 9 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 10 రూపాయలు అనుకోండి. సో ఈ ధర పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సో మనకి సెంట్రల్ నుంచి ఇచ్చిన బడ్జెట్ ఏదైతే రిలీజ్ అయిందో దీనిలో కాస్త ఉపశమనం ఉన్నప్పటికీ కూడా యాక్చువల్ గా బడ్జెట్ పరంగానే మనం సాటిస్ఫై అవ్వలేదు, ఈ ఇయర్ పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పేసి అనేక రకాలుగా మనం విన్నాము. ఈవెన్ రైతులకి కూడా వాళ్ళ ఎరువులకి సంబంధించి కూడా ఆ బడ్జెట్ లోని వాళ్ళు తృప్తి చెందలేదు అనేది మనం విన్నాము. సో ఇలాంటి ఎరువులకి సంబంధించి కూడా ఇప్పుడు మరలా గనక ఒకవేళ ఇంపాక్ట్ పడి ధరలు గనక పెరిగితే ఈవెన్ రైతులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ మనకి పెట్రోల్ ధర పెరిగే ఛాన్స్ ఉంది అండ్ ఎల్పిజి పెరిగే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అండ్ సిలిండర్ ధర మీద 50 నుంచి 150 వరకు పెరిగే అవకాశం ఉంది అని అన్నారు. సో రైట్, మనం అనుకునేటట్టు. అండ్ బంగారం వెండి ధరలు కూడా మనం చూస్తూనే ఉన్నాము, తగ్గింది అనుకోగానే మళ్ళీ ఒక 1 or 2 hours లో పెరిగిపోతూ ఉంది, అయితే నెక్స్ట్ డే కి పెరిగిపోతూ ఉంది. సో మొన్ననే రీసెంట్ గా మనం ఒక 1 week బ్యాక్ చూసుకుంటే 1,50,60 దగ్గరలో ఉంది, మరలా ఇప్పుడు 1,70,80 రీచ్ అయిపోయింది. సో మరలా ఇప్పుడు పెరిగే ఛాన్స్ అయితే బంగారం మీద ఉంది. ఇదొక ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్స్ వచ్చేస్తూ ఉన్నాయి, మార్చ్ ఏప్రిల్ మే ఇవన్నీ కూడా వెడ్డింగ్ సీజన్స్ కొనసాగుతాయి. సో ఇప్పుడు గనక ఇంపాక్ట్ పడితే మాత్రం యుద్ధం ఇలాగే కొనసాగితే దీని మీద కూడా భారీ ప్రభావం పడుతుంది. అంతేకాదు ఎయిర్లైన్స్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు అంటే ఎవరైనా కూడా ఈ ప్రాబ్లం లో ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చేయాలని కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు, లేదు కొన్నాళ్ళు వచ్చి ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో వీళ్ళకి కూడా ఇప్పుడు టికెట్ కొనుక్కునే పరిస్థితి అయితే లేనిది కనిపిస్తుంది. అండ్ ఆహార పదార్థాలు, పప్పులు, ఉల్లిపాయలు, బియ్యం వీటన్నింటికి సంబంధించి చూస్తే మాత్రము ఎక్స్పోర్ట్ మీద ప్రభావం పడుతుంది. అంటే మనకి రైస్ ఇట్లాంటివన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి సో వాళ్ళకి కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతము. అలాగే గల్ఫ్ నుంచి దిగుమతి ఎరువులకు సంబంధించి మనం ముందే అనుకున్నాము. అలాగే నేచురల్ గ్యాస్, ఫీడ్ స్టాక్స్ ఇవన్నీ కూడా పెరిగే ఛాన్స్ కనిపిస్తూ ఉంది కాబట్టి వ్యవసాయం తాలూకా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఏదైనా కూడా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా భారతీయులు మన దేశం గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఈ ఇంపాక్ట్ మన భారతదేశం మీద ఎంత పడుతుంది, సో దీనికి సెంట్రల్ ఏమైనా చేస్తుందా, పెంచాల్సిన
ఆ పరిస్థితులే వస్తే ఖచ్చితంగా పెంచాల్సిన పరిస్థితులు వస్తే పెంచుతుంది కాబట్టి సో తర్వాత మళ్ళీ దీనికి ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఇస్తుందా తర్వాత అనేది కూడా ఆలోచించాలి. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ కి సంబంధించి కూడాను సో మనము ఇండియా మేడ్ వరకు ఓకే గానీ ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏవైతే ఉంటాయో సో ఈ వీటన్నిటి మీద కూడా భారం పడే అవకాశం ఉంది అని అయితే తెలుస్తుంది. సో అది ఇప్పుడు ఎవరైనా కూడా ఈ ఎరువు అంటే నిత్యావసర వస్తువులు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇట్లాంటివి ఏవైనా ఉంటే ముందరే కొంచెం రేట్స్ ఇంకా ఇప్పుడు పూర్తిగా స్థాయిలో పెరగలేదు కాబట్టి పెంచే ఛాన్స్ ఉందని ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా మంది పెట్రోల్ బంక్స్ దగ్గర అదే క్యూ లైన్స్ అయితే పెరిగిపోయినాయి, పెట్రోల్స్ కొట్టించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇది తీవ్రంగా ఉంది పరిస్థితి కాబట్టి. సో అలా మన ముందస్తు జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. అవసరమైనంత వరకు కొన్ని సరుకుల్ని స్టాక్ పెట్టుకోవడం కూడా మంచిది. సో ఎందుకంటే యుద్ధం ఆగిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా సాధారణ పరిస్థితులకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో దీన్ని కాస్త దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే మంచిది అనేది అయితే మాత్రం విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. సో ఇది ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించి ధరలు పెరగడానికి సంబంధించి మనకున్న డౌట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఒక ఫ్యూ క్లారిటీ మీకు. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం.